ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జననుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత, రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది, సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి. సకల జనులు నిత్యము కొలిసే రూపం తనది, సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి. బతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు, మనువాదుల కుట్రను కూల్చి అంతిమ శ్వాసను విడిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.
మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే, మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే, మతవాదుల మత్తుల మునిగి తన త్యాగం మరిచినారని నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా మరి కుములుతున్నాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా, స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా, అనగారిన మా బతుకులల్ల వెలుగుల్ని పంచగా, అణచివేతలను ప్రశ్నించేటి గలమైనావుగా, ఈ మనువాదాన్ని మట్టు పెట్టుటకు ఎగసి పడినవో కడలి కెరటమా. దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా, స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా. అంబవాడలో జన్మించి అవమానాలను ఎదిరించి, అంబవాడలో జన్మించి అవమానాలను ఎదిరించి, చిన్నతనములో చింతించి పై చదువులకై పయనించి, ఇంగ్లాండు కొలంబియాలో భరత ఖ్యాతిని వివరించి, ఇంగ్లాండు కొలంబియాలో భరత ఖ్యాతిని వివరించి, ప్రపంచాన ఘన కీర్తి గడించిన తత్వవేత్త అంబేద్కరా. దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా, స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా. ఈ కులాల కుల్లును తెంచి మన జాతి గౌరవం పెంచి, ఈ కులాల కుల్లును తెంచి మన జాతి గౌరవం పెంచి, బానిస సంఖ్యల మెడలను వంచి బ్రాహ్మణిజాన్నెదిరించి, కుల నిర్మూలన జరగాలంటూ కుళ్ళు వ్యవస్థను కూల్చాలంటూ, కుల నిర్మూలన జరగాలంటూ కుళ్ళు వ్యవస్థను కూల్చాలంటూ గర్జించి లేచిన దళిత బహుజనుల భాస్కరా. దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా, స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా. ప్రతిజ్ఞ 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 ప్రతిజ్ఞ, ఇది నా ప్రమాణం, ఇది నా ప్రతిజ్ఞ 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 ప్రతిజ్ఞ. భారతదేశం నా దేశం, ప్రతి భారతీయుడు నావాడు. భారతదేశం నా దేశం, ప్రతి భారతీయుడు నావాడు. రాగద్వేష కులాలకతీతం నిజాయితీ నిర్భయము. రాగద్వేష కులాలకతీతం నిజాయితీ నిర్భయము. నిష్పక్షపాతం నిరపేక్ష రాజ్యాంగానికి విధేయత. నిష్పక్షపాతం నిరపేక్ష రాజ్యాంగానికి విధేయత. ప్రతిజ్ఞ 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 ప్రతిజ్ఞ, ఇది నా ప్రమాణం, ఇది నా ప్రతిజ్ఞ 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 ప్రతిజ్ఞ. సర్వధర్మ సమభావన, ఇవే మా ఆశయాలు, ఇవే మా
అందాలు ప్రతిజ్ఞ 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 జై భీమ్. అలాగే అసమతౌల్య సమాజాన్ని ప్రశ్నించి కుల రక్కసి ఎదిరించి కోరలన్నీ పీకేసి బంధించిన సంఖ్యలను నీ చేతితో తెంచి వేసి నిమ్న జాతి కన్నీటి నీరదముల తుడిచి వేసి మమ్ము విడుదల చేసిన మహాసూర్యుడా అందుకో ప్రణామాలు డాక్టరు అంబేడ్కరా అందుకో ప్రణామాలు డాక్టరు అంబేడ్కరా. ఇక్కడకు విచ్చేసిన తల్లిదండ్రులకు మరియు గ్రామస్తులకు పేరు వైశాలి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడబోతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 జన్మించారు. వీరి పూర్తి పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇతని తల్లిదండ్రులు భీమాబాయి మరియు రామ్జీ. అంబేద్కర్ గారు 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈయన చిన్నతనంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అంబేద్కర్ గారు చిన్నతనంలో పాఠశాలకు వెళ్ళినప్పుడు వారి ఉపాధ్యాయులు ఆయనను తరగతి గదిలోకి రానివ్వలేదు. అయినప్పటికీ ఆయన నిరుత్సాహం చెందకుండా కిటికీ పక్కన కూర్చొని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విన్నారు. ఒకరోజు అంబేద్కర్ గారి ఉపాధ్యాయుడు బోర్డు పైన ఒక ప్రశ్నను ఇచ్చి దానికి సమాధానం ఏమిటి అని అడిగినప్పుడు తరగతి గదిలోని పిల్లలెవ్వరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు. కానీ దానికి అంబేద్కర్ గారు సరైన సమాధానం చెప్పి అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దానితో అంబేద్కర్ గారిని తరగతి గదిలోకి రానివ్వడానికి అనుమతినిచ్చారు. ఆయన ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మళ్ళీ మళ్ళీ చదివేవాడు. ఇంటిలో విద్యుత్ లేకపోయినప్పటికీ వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకునేవాడు. అంబేద్కర్ గారు 1946లో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. అంబేద్కర్ గారు చెప్పిన మాటలు: నేను నా దేశ ప్రజలకు పదునైన కత్తి ఇవ్వలేదు, ఒక ఓటు హక్కు మాత్రమే ఇచ్చాను. దానితో పోరాడి రాజులవుతారో లేదా అమ్ముడు పోయి బానిసలవుతారో తేల్చుకునేది వారే. నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర, మాట్లాడే విధానాన్ని బట్టి మనిషి యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ కాలం జీవించామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అన్న గొప్ప మహనీయుడు మన అంబేద్కర్ గారు. దేశ అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ ప్రమాదకరమే. రాజ్యాంగం దుర్వినియోగం చేయబడిందని నేను కనుగొన్న నాడు దాన్ని కాల్చేసే మొదటి వ్యక్తిని నేనే. ఇలా అంబేద్కర్ గారు ఎన్నో సూక్తులు వినిపించారు. చివరిగా ఆయన 1956 డిసెంబర్ 6న అనారోగ్యం కారణంగా మరణించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అందరికీ జైబీ. సభను అలంకరించిన సోదరులు, పెద్దలు, అలాగే నా ముందున్నటువంటి ప్రతి ఒక్క పెద్దకి, అలాగే ప్రతి ఒక్క చిన్నపిల్లలకు నా యొక్క హృదయపూర్వక జైబీలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 135వ ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కొటికల్పూడి గ్రామ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ యొక్క అంబేద్కర్ జయంతి అనగానే
ఇది ఒక గొప్ప పండుగ, ఇది అందరి పండుగ. ఈ రోజున మనం పాడుకుంటా ఉంటాం చాలా పాటలు. Dear friends and my brothers and my village people, today we are celebrating the Ambedkar birthday, 135 birthday celebrations of the Ambedkar, Dr. Baba Ambedkar ji. ఈ రోజు నేను బ్రీఫ్ గా మీకు ఆయన యొక్క ఇంట్రడక్షన్ చాలా బ్రీఫ్ గా కంప్లీట్ చేస్తాను. 1891 అంబేద్కర్ మహారాష్ట్రలోని మౌ అనే గ్రామంలో, చిన్న గ్రామంలో జన్మించాడు. ఆయన ఎంఏ ఆర్థిక శాస్త్రము, ఎంఎస్సి మానవ శాస్త్రము, ఎంఏలో రాజనీతి శాస్త్రము, తర్వాత లాలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నాడు. 1912లో ఆయన బిఏ డిగ్రీ పూర్తి చేసి బరోడా మహారాజు సహాయంతో ఇంగ్లాండ్కి, అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ కొలంబియా యూనివర్సిటీలో ఆయన ఆర్థిక శాస్త్రంలో ఎంఏ డిగ్రీని సాధించాడు. తర్వాత 1922లో ఎంఎస్సి డిగ్రీని, 1923లో ఆర్థిక శాస్త్రంలో ఎ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని ఒక గ్రంథాన్ని ఇంగ్లీష్ లో రచించాడు. బాగా దాని ఏ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని ఆయన రాసిన గ్రంథం ద్వారానే ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు, బ్యాంకులు, ప్రపంచ బ్యాంకులు కూడా దాని మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి. అది అంబేద్కర్ యొక్క గొప్పతనానికి నిదర్శనం ఏంటంటే 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదే సంవత్సరం 2023లో ఆయన భారత్ లా అని లా శాస్త్రాన్ని కూడా చదవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు. అంబేద్కర్ ఈజ్ ఏ లాయర్. అంబేద్కర్ వాజ్ ఏ లాయర్ ఎట్ ద టైమ్ ఇన్ బాంబే కోర్ట్. అంటే ఆయన ఎక్కడ ఉద్యోగం చేయట్లేదు. ఉద్యోగం చేస్తే అనేకమైన అవమానాలకి గురయ్యాడు. అందుకని చెప్పేసి ఏంటంటే లాయర్ గా బాంబే కోర్టులో ఎప్పటి వరకు మనకి స్వతంత్రం వచ్చే వరకు కూడా ఆయన లాయర్ గానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అంబేద్కర్ వాజ్ ఏ లాయర్, అడ్వకేట్. ఓకేనా? అయితే ఇంగ్లీష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు రాజ్యాంగాన్ని రాసుకోండి, మీరు రాజ్యాంగాన్ని రాసుకుంటేనే మేము స్వతంత్రాన్ని ఇస్తామని చెప్పినప్పుడు నెహ్రూ, బడా నాయకులందరూ ప్రపంచం మొత్తం తిరిగారు. ఐవర్ జెన్నీర్ అని ఒక ప్రొఫెసర్ దగ్గరికి అమెరికా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మా భారతదేశానికి రాజ్యాంగం రాయండి అని. కూర్చోన్నారా, ఏమన్నారు, కూర్చున్నారా అని దాని అర్థం. ప్రపంచమే ఒక దేశం అయితే ప్రపంచానికి రాజ్యాంగం రాయగల సత్తా కలిగిన అంబేద్కర్ని మీ దగ్గర పెట్టుకోండి, మా దగ్గర వస్తారు అన్నప్పుడు సిగ్గుతో తల దించుకొని బడా నాయకులందరూ సిగ్గుతో తల దించుకొని వచ్చి అంబేద్కర్ గారు మీరే రాజ్యాంగం రాయండి. ఆయన అప్పట్లోనే ఏ ప్రాబ్లం రూపీ అని చెప్పేసి రూపాయి యొక్క ప్రాబ్లం గురించి రాసి భారతదేశానికే కాక ప్రపంచ బ్యాంకులే ఆయన థిసిస్ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. అటువంటి గొప్ప వ్యక్తిని మీ దేశంలో పెట్టుకుని మా దగ్గరకు వస్తాడు అన్నప్పుడు సిగ్గుతో వచ్చి అప్పుడు అంబేద్కర్ రాయమన్నారు. అంతేగాని మామూలుగా రాయమల్లా లేదా. అయితే అప్పుడు అమెరికా వాళ్ళు అంబేద్కర్ అయితే అన్ని కులాలకి అందరికీ న్యాయం చేయగలడు అనే నమ్మకం కలిగినప్పుడే వాడు స్వతంత్రాన్ని మనకి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ మీద ఉన్న నమ్మకంతోనే స్వాతంత్రం ఇచ్చారు మనకి, అంతే తప్ప వీళ్ళేదో స్వతంత్ర ఉద్యమాలు చేసినట్టు కాదు. తర్వాత 1952లో కొలంబియా యూనివర్సిటీ గుర్తించి ఆయనకి డాక్టర్ ఆఫ్ లాస్, న్యాయశాస్త్ర ప్రముఖుడు అని చెప్పి బిరుదును కూడా ప్రసాదించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఉస్మానియా యూనివర్సిటీ 90 లెటర్లు రాశాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా నడవాలి,
ఎలా ఫంక్షన్స్ ఎలా జరుపుకోవాలి అనే దాని మీద ఆయన 90 లెటర్లు రాస్తే డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని ఇంకొక బిరుదుతో కూడా సత్కరించాడు. ఆయన ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేయడం వల్ల ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఆయనకు స్వతహాగా వచ్చింది. అది బిఆర్ అంబేద్కర్ యొక్క స్పెషాలిటీ. ఆయన మన వరకే కాదు, అందరికీ నాయకులు, మహిళలందరూ ఈ రోజున ఫ్రీ బస్సులు ఎక్కేస్తున్నారు, అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, రాష్ట్రపతులు అవుతున్నారు, గౌరవమైన జడ్జి పోస్టులు అన్ని రకాలుగా ఉన్నారు అంటే కారణం ఎవరు? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే. రాజ్యాంగం మనకొక్కడికే కదా ఆయన చేసింది. బీసీలకు చేశాడు, ఎస్సీ ఎస్టీలకు ఆయన మామూలే, తర్వాత బీసీలకు ఏంటి ఓసీలకు కూడా ఆయన అమలు చేయడం. మహిళలకు ఎస్పెషల్లీ మహిళలకి ఇంకా ఎక్కువ రాయితీలు ఇచ్చి వాళ్ళకి చిన్న పిల్లలకు వచ్చాడు మహిళలు. అటువంటి గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అయితే ఆయన ఒక 4 స్తంభాల మీద రాజ్యాంగాన్ని నిర్మించాడు. అవి ఏంటంటే న్యాయము, 2 స్వేచ్ఛ, 3 సమానత్వము, 4 సౌభ్రాతృత్వము. ఈ 4 మీద బేస్ చేసుకొని రాజ్యాంగాన్ని 395 ఆర్టికల్స్, వాటిని 22 విభాగాలు చేసి 12 షెడ్యూల్స్ తో రాజ్యాంగాన్ని నిర్మించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఇవి ఆయన రచనలు మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటూ గమనాలు. అంటే ఆయన తెలుగు రాదు కదా, మహారాష్ట్ర పట్టణంలో మరాఠీ ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్శి. అయితే ఇంగ్లీష్ లో ఏం రాశాయంటే న్యాయము అంటే జస్టిస్. జస్టిస్ అనేది సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. అంటే సోషల్ జస్టిస్ ఏంటంటే సామాజిక న్యాయం కావాలి అందరికి. సామాజిక న్యాయం అన్ని చోట్ల జరగాలి. ఎకనామిక్ జస్టిస్ ఆర్థిక న్యాయం. తర్వాత పొలిటికల్ జస్టిస్ రాజకీయ న్యాయం. ఇప్పుడు అందుకనే ఆర్థిక న్యాయం కోసమే పేదలు కూడా అన్ని డబ్బులు కానీ ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు? రాజ్యాంగంలో నిర్మించబడి ఈ రోజున పెన్షన్స్ కానీ ఇవన్నీ ఇద్దరికి మెయిన్ కారణం. అయ్యే 4 మూల స్తంభాలు. 1 జస్టిస్, 2 లిబర్టీ అంటే స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. ఎవరైనా నమ్ముకోవచ్చు, ఏ దేవుడైనా వర్షిప్ పూజించుకోవచ్చు అనే స్వేచ్ఛని రాజ్యాంగంలో ఒక 2వ స్తంభంగా నిలబెట్టాడు. అర్థమైంది కదా? దాటిని ప్రియాంబుల్లోనే ఫస్ట్ లోనే పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి స్టేటస్ లో కానీ ఆపర్చునిటీలో కానీ ఈక్వాలిటీ అనేది ఉండాలి. అట్లానే ఈక్వల్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ పర్సన్స్. ఇక ప్రమోషన్ టు ఆల్ పర్సన్స్. అందరికీ ఒకే ప్రమోషన్స్ ని వాళ్ళ యొక్క ప్రతిభాన్ని బట్టి ఇవ్వాలి అని చెప్పాడు. నెక్స్ట్ 4వది ఫెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వము. అంటే బ్రదర్హుడ్ అన్నమాట. అందరూ బ్రదర్హుడ్ కలిగి జీవించాలి. ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. ఫెటర్నిటీ ఏంటంటే ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్. ఎవరికి డిగ్నిటీ కూర్చోలే. అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్. నేషన్ మొత్తం కూడా యూనిటీ కలిగి ఉండాలని చెప్పేసి 4వ స్తంభం ఫెటర్నిటీని నేర్పించడం జరిగింది. ఈ 4 కూడా ఆయన ప్రియాంబుల్లోనే పొందుపరిచాడు. రాజ్యాంగం పుస్తకాలు మొత్తానికి ఫస్ట్ ప్రియాంబుల్లోనే ఈ 4 ఏంటయ్యాయి ఒకసారి చెప్పండి. న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. అంటే ఒకళ్ళొకళ్ళు బ్రదర్హుడ్ కలిగి యూనిటీగా ఉండి యూనిటీ ఆఫ్ ద నేషన్ యూనిటీగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మై ఫ్రెండ్ నాగేశ్వరరావు గారు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన పెద్దలందరికీ, గ్రామస్తులకి నా నమస్కారం. నా పేరు అర్జా నిషిత. నేను మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తి జయంతిని జరుపుకుంటున్నాం. మరి ఆయన ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఒక సాధారణమైన రోజు మాత్రం కాదు, న్యాయానికి, సమాన హక్కులకు, సమానత్వానికి పునాది నాటిన ఒక గొప్ప వ్యక్తి గుర్తు చేసుకునే రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాల్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వివక్ష అనే సమస్యను ఎదుర్కొని పైకి వచ్చారు. కానీ ఆయన ఏమాత్రం బంధన పడకుండా ఎంతో కష్టపడి చదివారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వెనక్కి తగ్గేవారు, కానీ అంబేద్కర్ గారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన విద్యాశక్తి అని నమ్మి ఎంతో కష్టపడి ప్రపంచంలోని విద్యావంతుల్లో ఒకరిగా నిలిచారు. అంబేద్కర్ గారు తన కోసం కాకుండా ప్రజల కోసం, దళితుల కోసం ఎంతో కృషి చేశారు. వారికి గౌరవం దక్కాలని వారి జీవితాంతం కృషి చేశారు. మన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ప్రధాన శిల్పి అంబేద్కర్ గారు. రాజ్యాంగం వల్ల న్యాయం, సమానత్వం, ఎన్నో హక్కులు మనకు అంబేద్కర్ గారు అందించారు. అంబేద్కర్ గారి జీవితం ద్వారా మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. అంబేద్కర్ గారు కేవలం తన కుటుంబం కోసం కాదు, ఒక యుగాన్ని కాపాడడానికి పుట్టిన వ్యక్తి. మన చేతిలో పుస్తకం ఉన్నంత వరకు మనపై ఎవరు అధికారం చూపలేరని అంబేద్కర్ గారు ఎంతో నమ్మారు. మనం సమానత్వాన్ని కాపాడినట్లయితే మనం అంబేద్కర్ గారిని గౌరవించినట్లే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఏ పుణ్యముడు కుక్షలో ముట్టించన్ పొగలేని ఆకటి స్వరం పూతలి చుట్టులో నటిటై తప్పించు నా గొతువనారంభు భక్షింపగా పుట్టంచొచ్చిరి దేవతలు బహుళ రూపులు చెట్టులై పుట్టలై చెట్టులై పుట్టలై. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇందాక నేను ఒక శ్లోకం మీకు ఇచ్చాను. నేను తరతరాల అసమతుల్య సమాజాన్ని ప్రశ్నించి, ఏమిటి అసమతుల్యంగా ఉన్నటువంటిది? సమతుల్యం అంటే ఈక్వల్, అసమతుల్యం అంటే ఇన్ఈక్వల్, అంటే సమానత్వం లేదు. తరతరాల అసమతుల్య సమాజాన్ని ప్రశ్నించి, కుల రక్కసిని ఎదిరించి, కోరలన్నీ పీకేసి, ఆ కోరల మొత్తం పీకేసి, బంధించిన సంఖ్యలను నీ చేతితో త్రెంచివేసి, నిమ్న జాతి కన్నీటి నేరదముల తుడిచివేసి మమ్ము విడుదల చేసిన మహాసూర్యుడా అందుకోవయ్యా దండలు మా అంబేద్కర్ అని చెప్పేసి ఇందాక నేను రాసినటువంటి శ్లోకం. అది ఇష్టమైతే కష్టం, 2 చప్పట్లు వేసుకోవచ్చు. ఇలాంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు, నేను సుపరిచితులునే అందరికీ, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అన్నగారు కూడా మా బంధువు. మరి అట్లాగే సుధీరన్న, రత్నకుమారానికి, ఏఎస్ఐ గారికి, ఇంతమంది నా అంబేద్కర్ వాదులందరినీ కూడా పరిచయం చేసినటువంటి మరి యొక్క కొటికలపూడి వాసులందరికీ నా జై భీమ్. జై భీమ్ అనేటువంటిది ఒక ఆత్మగౌరవ నినాదం. జై భీమ్ అనేటువంటిది ఒక స్లోగన్ కాదు, ఆత్మగౌరవ నినాదం. జై భీమ్ అనేటువంటిది అస్పృశ్యత చీకటిని పారదోలేటువంటి ఒక శబ్దం. జై భీమ్ అనేటువంటిది చాతుర్వర్ణ కుల వ్యవస్థకి గొడ్డలి పెట్టు. జై భీమ్ అనేటువంటిది ఛాందస్యవాదుల గుండెల్లో
శోధపు గుర్తు. కాబట్టి జైవీం అనేటువంటి ఆత్మగౌరవం నినాదం. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వ, సమన్యాయం గురించి చెప్పాడు రత్నకుమారాన్ని. ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఘనత అంబేద్కర్. ఎవడో నన్ను ఈ దేశానికి దూరంగా ఉంచింది, ఎవడు ఈ దేవుళ్ళకు దూరంగా ఉంచింది, నా దేవుళ్ళని నేనెవరినో ఆశ్రయిస్తే మళ్ళీ నన్ను అంటరాని వాడిగా, ఒరే బాబు నువ్వు అక్కడే ఉండాలరా, మీరు అందరూ క్రైస్తవురా అని చెప్పేసి మళ్ళీ ఎక్కడో రాజ్యాంగంలో పొందుపరచబడని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని వ్యక్తిగతంగా జారీ చేసినటువంటి 1950లో ఇచ్చినటువంటి ఆ యొక్క 51లో ఇచ్చినటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందంటే మనం అందరం ప్రమాదంలో పడినట్టే మిత్రులారా. ఇటువంటి చాతుర్వర్ణ వ్యవస్థని ప్రశ్నించి ఆ రక్కస్ యొక్క కోరలు పీకేసినటువంటి వాడు అంబేద్కర్. మన ఆత్మగౌరవ నినాదం, మన దేవుడు, మన సూర్యుడు, మన జాతులను వెలుగునిచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలకు వెలుగునిచ్చినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. లండన్ లో ఒక లైబ్రరీ ఉంది. లైబ్రరీ గ్రంథాలయం తెలుసు కదా మీకు? మీ ఊర్లో ఉందా గ్రంథాలయం? లేకపోతే ఈ రోజు మీరు గ్రంథాలయం నిర్మించుకునేదాకా మేము పాటుపడతామని ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంతా ఎంప్లాయీస్ తో మాట్లాడుకోండి. నేను 2-3 విషయాలు చెప్తాను తర్వాత. కాబట్టి గ్రంథాలయంలో ముగ్గురు అత్యంత ప్రపంచంలో అత్యంత మేధావులుగా పరిగణించబడేటువంటి ముగ్గురు అత్యధిక పుస్తకాలని చదివినటువంటి ఘనత ఉంది. వాళ్ళలో కార్ల్ మార్క్స్ ఒకడు, లెనిన్ ఒకడు, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడు. 20,000 పుస్తకాలకు చదివినటువంటి ఘనత. ఇప్పుడు పిల్లలు మీరు ఏం చదువుతున్నారు? మీరు పుస్తకాలు చదువుతున్నారా? నెట్టంట మునిగిపోతున్నారా? ఈ మధ్యకాలంలో కృష్ణా జిల్లా నుంచి పర్యాటక శాఖను చూస్తున్నానని చెప్పేసి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, గ్రూప్ 1 ఆఫీసర్. అయ్యా మీరు విజయవాడ రోడ్లు అన్నీ పోనా అన్నాడు. ఎస్ అన్నాడు. మాట వచ్చి అయ్యా మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి మళ్ళీ పునర్నిర్వచనం చేయడానికి కోసం ఒక పెద్ద ప్రాజెక్టు చేపడుతుంది ప్రభుత్వం, కాబట్టి దాంట్లో మీరు ఏమైనా పాఠం రాస్తారా అని అడిగారు. మీకు గుర్తుండాలి, మనుధర్మ శాస్త్రాన్ని బహిరంగంగా అగ్ని కేవలంలో పడేసి తగలబెట్టింది ఎవడో? మన దేవుడు అంబేద్కర్. మనుధర్మ శాస్త్రం అసమతుల్య సమాజానికి కారణమైనటువంటిది. సృష్టికర్త నూట నుండి రాముడు పుట్టాడని, భుజస్కంధాల నుంచి క్షత్రియుడు పుట్టాడని, తొడల నుండి అంటే గురుడు నుండి వైశ్యుడు పుట్టాడని, పాదాల నుండి శుద్ధుడు పుట్టాడని, మిగతా వాళ్ళందరినీ పశ్చిమ కులస్తులుగా చెప్పి పంచములనేటువంటి అంటరాని వాళ్ళు అని చెప్పేసి ఊరికి దూరంగా ఉంచినటువంటి మన ధర్మశాస్త్రం. ఇలా అయితే కనుక ఈ ధర్మశాస్త్రం అధర్మశాస్త్రం కాబట్టి దీన్ని నేను తగలబడుతున్నా అని చెప్పేసి అగ్నికేలలో పడేసి మరి మన ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి మన దేవుడు కూడా అంబేద్కర్. ప్రతి మాటకి మీరు అంబేద్కర్ పేరు చెప్పినప్పుడు చేయించుకోండి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవడానికి వచ్చాము తెలుసా? అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నేర్చుకోవడానికి వచ్చింది. అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటో తెలుసా? ఎక్కడైతే అస్పృశ్యత, అంటరానితనం, లేకపోతే ఈ యొక్క అనైక్యత ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ రూపుమాపడం కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు అంబేద్కర్. కేవలం అణగారిన వర్గాల వరకు మాత్రమే కాదు, బీసీలకి లేకపోతే చాతుర్వర్ణ అక్కడున్నటువంటి సూత్రుల కోసం కూడా ఆయన కృషి చేశారంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు ఎవరైతే కుహనా మేధావులుగా పరిగణించబడుతున్నారో వాళ్ళందరూ కూడా మన దేవుణ్ణి విస్మరించారు. వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అంటే మానవాధికల దేవుడు మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఈ ప్రపంచ ఎవరిక మీద జ్ఞానాన్ని బోధించమని, జ్ఞానం గురించి సమీకరించమని
జ్ఞానం గురించి లేకపోతే పురాణం చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనారంటే ఈ ప్రపంచం గుర్తించినటువంటి ప్రపంచ మేధావి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గురించి తెలుసుకున్న తర్వాత, అంబేద్కర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత మొదట అస్పృశ్యులు అనేటువంటి పుస్తకాన్ని అట్ట తీసేసి మరి చేతుల్లో పట్టుకొని తిరిగినటువంటి ఘనత ఆదూరి వెంకటరత్నం ఉంది. ఆ వెంకటరత్నం అమరావతి పెద్ద రచయిత ఇదిగో మీ ముందున్నాడు దళిత బిడ్డ. శ్రీరామానికి నా అమరావతి గీతమే, అహో ఆంధ్రదేశమా అంటూ ఆరంభించిన ప్రధానమంత్రి వచ్చినప్పుడు నా గీతమే. అమరావతి విరుగుడు కలశాన్ని తయారు చేసిస్తే మీ బిడ్డ, మీ ముందు మాట్లాడేటువంటి ఈ బిడ్డ నా తమ్ముడు పరిచయం చేశాడు మీకు, కవి గాయకుడు అని. నేను రాసినటువంటి 2 పాటలు ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శించబడింది. ఇదంతా ఎప్పుడు సాధ్యమైంది నాకు? ఒకటి అంబేద్కర్ని చదవడం వల్ల, 2 జీసస్ క్రీస్తుని తెలుసుకోవడం వల్ల, 3 గద్దెలు అనేటువంటి జాషువా సామాజిక మరి ఒక పెరుగుపురమైనటువంటి గద్దెలాన్ని చదవడం వల్ల, జాషువా సాహిత్యాన్ని తెలుసుకోవడం వల్ల. అప్పటి నుంచి చదవాలి 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 అనేటువంటి ఒక బర్నింగ్, ఒక యాంబిషన్ మన పిల్లల కథలలో నేను విత్తనం వేస్తూ 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 పోతున్నాను. ఒక మండల విద్యాశాఖ అధికారిగా మీ ఊర్లో ఐపీఎస్ ఉన్నాడు, ఆయన ఓటునే వచ్చిందా? మీ ఊర్లో హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఓటునే చదువుకోకుండానే అందరూ అయ్యారా? మీ ఊర్లో ఏఎస్ఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, మేధావులు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ చదువుకోకుండానే ఈ స్థానానికి వచ్చారా? మిత్రులారా చెప్పండి. అందుకని జ్ఞానాన్ని తెలుసుకొని అంబేద్కర్ని తెలుసుకున్నవాడు బాగా కష్టపడి బాగా అభివృద్ధిలోకి వస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ద వన్ అండ్ ఓన్లీ రెమెడీ టు ఎరాడికేట్ ద పావర్టీ, లేకపోతే డిస్క్రిమినేషన్, లేకపోతే ఇవన్నీ కూడా కుల వివక్ష, ఇవన్నీ కూడా పోతాయంటే ఒకే ఒక్క ఆయుధం ఏంటో తెలుసా? జ్ఞానము. చదువు. చదువుకుంటే ఇప్పుడు మీరు మాలాగా ఉండవచ్చు, చదువుకుంటే మీరు మాలాగా ఆఫీస్ రావచ్చు, చదువుకుంటే అద్భుతాలను సృష్టించవచ్చు. ఇంకా డిస్క్రిమినేషన్ ఉండదు. మేమే హీరోలు లాగుంటాం, మేమే స్వర్ణబాబు లాగుంటాం, మేమే చిరంజీవి లాగుంటాం, మా సుధీర్ బ్రదర్ కూడా అందరూ మన హీరో లాగా ప్రతి ఒక్క ఇంకా 2 అంగలాగుంటే బ్రహ్మాండంగా ఆయన హీరో పెట్టి తీసేయచ్చు సినిమా. అదే ఇక్కడ కుదిరితే ఎలా తిరగడం చూసారా బాగుందిగా? అలాంటి బుద్ధుడు సినిమాలు మనం చూస్తున్నాం, అది సిగ్గు లేకుండా. గుర్తుతే ఎక్కడ తిరుగుతారా ఎవరన్నా? అలాంటి బుద్ధుడు సినిమాలు మనం చూస్తున్నాం, వాళ్ళు మనకి జెండాలు కట్టుకున్నాం, మనకు మనమే కట్టుకుందాం, మనమే హీరో. మన అంబేద్కర్ కట్టుకున్నాం జెండా. అన్ని చోట్ల డిస్క్రిమినేషన్. ఇవన్నీ పోవాలంటే ఏం తెలుసుకోవాలా? అంబేద్కర్ని చదవాలి. మొదట అస్పృశ్యులు అనేటువంటి పుస్తకం, లేకపోతే కుల నిర్మూలన అనేటువంటి పుస్తకం మానవ మెదడుని ప్రశ్నించేటువంటి స్థాయికి తీసుకెళ్ళింది. ఈ పుస్తకాలు ప్రతి ఇంట్లో ఉండాలి, ఈ పుస్తకాలు ప్రతి విద్యార్థి చదవాలి. ఈ పుస్తకాలు మొత్తం కూడా ఆన్లైన్ లో కూడా ఉంటాయి, మీరు చూడండి, చదవండి, మీ పిల్లలకు చదివించండి. మొదట అస్పృశ్యులు ఎవరు? అవమానించినటువంటి మొదట మహాశులు ఎవరు? మొదట అస్పృశ్యులు ఎవరంటే బ్రాహ్మణులు మొదట అస్పృశ్యులు. ఇవాళ సిస్టమ్ మనం మర్చిపోతున్నాం. గోమాంసాన్ని యజ్ఞాగాధికంలో వాడిన విషయాన్ని మనం వాళ్ళు చెప్పరు. ఈరోజు గొడ్డు మాంసం తినడం అనేటువంటి ఒక విషతో, గోవుల్ని లేకపోతే చంపి తింటున్నామని చెప్పేసి ఒకే ఒక విషతో పేదవాడు తనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినొచ్చని చెప్పి రాజ్యాంగం ఇచ్చినటువంటి దాన్ని కూడా మర్చిపోయి కేవలం మన మీద దాడులు జరుగుతున్నాయి. అవును తింటున్నామనో, గొడ్డు మాంసాన్ని తింటున్నామనో, లేకపోతే ఇంకోదాన్ని తింటున్నామనో వాళ్ళు మనల్ని అవహేళనగా చూస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రశ్నించి మనమందరం కూడా మన ఆత్మగౌరవ నినాదమైనటువంటి అంబేద్కర్ని దేవుడిగా మనం ప్రతిష్ఠించుకుందాం. మనకి ఇప్పుడు కావాల్సినటువంటిది దేవాలయాలు, దేవుళ్ళు కాదు. మనకి ఇప్పుడు కావాల్సింది బడిలో ఉన్నటువంటి ఒక వెలుగు ఎవరియా అంటే జ్ఞానానికి గురించి చెప్పినటువంటి ఒక జైభీమో, ఆ భీమరావు అంబేద్కర్ అన్న చెప్పాడు. ఆయన ఎక్కడ పుట్టాడు, లేకపోతే ఎక్కడ ఏమేమి చేశాడు, అన్ని కూడా ఆయన గురించి చదవాలి అంటే
కనీసం ఒక నెల రోజులు కూడా చాలు. అంబేద్కర్ గురించి చదవాలి అంటే ఒక నెల రోజులు కూడా చాలు. అంబేద్కర్ దాదాపు 20,000 పుస్తకాలు అమెరికా నుంచి తెచ్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక జర్మన్ నౌక దాన్ని ఉంచడం వల్ల 6,000 పుస్తకాలతో కూడా మునిగిపోయింది. తెలుసా మీకు ఈ విషయం? 20,000 పుస్తకాలు అంటే పుస్తక ప్రేమికులు అన్నమాట. కేవలం పుస్తకం మాత్రమే జ్ఞానాన్ని కలిగిస్తుంది, పుస్తకం మాత్రమే. వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు వేరే ఉన్నాయి. మనం కూడా రాశారుగా, మనం అధర్మ శాస్త్రాన్ని రాశారుగా, అది కూడా పుస్తకమేగా, అది కూడా అవసరమైతే చదవాలన్నాడు. అందుకనే సాంస్కృతిక ఇందాక సుధీర్ గారు నేను మాట్లాడుకున్నాను. సంస్కృతంలో పాండిత్యం ఉండడం వల్ల పాడి భాష తెలియడం వల్ల అంబేద్కర్కి హిందూయిజంలో ఉన్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా అంబేద్కర్ తెలుసున్నాడు. ఆ శాస్త్రాలన్నీ ఇప్పుడు కూడా మనం అడ్వకేట్ ఒక ఆయన అడ్వకేట్ తెలంగాణ అన్న పేరు ఏదో ఉంది, సంస్కృతంలో చెప్తా ఉంటాడు. అలాగే కత్తి పద్మారావు అన్నప్పుడు తిరిగినప్పుడు అన్న మాకు అన్ని చాలా విషయాలు చెప్పేవాడు. కత్తి పద్మారావు అన్న కూడా సంస్కృతం అవన్నీ కూడా చదివాడు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోపాలను తెలిసి వ్యక్తుల మనం కూడా మరి మన బిడ్డలను చదివించుకోవాలా. మనం ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోవాలా. మనం భోజనం కోసం కొట్లాడుకుంటాం, మనం అంబేద్కర్ కోసం కొట్లాడుకోం. అదేదో సినిమాలో దేవుళ్ళని స్వాధీనం చేసుకునేటువంటి సినిమా అది కాంతారా అనేటువంటిది. కాంతారా సినిమాలో దేవుళ్ళని కోల్పోయినటువంటి దేవుడిని తెచ్చుకునేటువంటి యుద్ధం అక్కడ జరుగుతుంది. అంటే పిక్చరైజేషన్ బాగుందని చెప్పేసి చూడటమే తప్ప ఈరోజు మన దేవుడి కోసం మనం ప్రాబ్లం. ఈ దేవుడిని మనం ప్రతిష్ఠించుకుందాం. అందుకే నేనేమన్నాను తెలుసా? హిందూ దేవుళ్ళు పుట్టే 10 అవతారాలుగా పుట్టలేదు ఏ దేవుడు మమ్మల్ని ఉద్ధరించగా. మా కోసమే పుట్టి నీవు మాకు దేవుడైనావు, మా గుండెను గుడిగా చేసి అయ్యా మా గుండెను గుడిగా చేసి నిన్ను ప్రతిష్ఠించినాము. డాక్టర్ అంబేద్కర్ వినవీధిన సూర్యుడా, మా చీకటి బతుకుల్ని వెలిగించిన దేవుడా, మా చీకటి బతుకుల్ని వెలిగించిన దేవుడా. మన చీకట్లోనే పాల్గొన్నటువంటి ఒకే ఒక మహనీయుడు ఎవరో. అందుకని హిందూ దేవుళ్ళు 10 అవతారాలుగా పుట్టారయ్యా, మా కోసం ఒక్క దేవుడు కూడా పుట్టలేదయ్యా అని నేను రాసినటువంటి పాట. ఈ పాట నేనే రాశాను, నేనే పాడాను. దానికి సంగీతం స్వరాలను అన్నింటినీ సమకూర్చుకొని దానికి నృత్య రూపం ఏర్పాటు చేసుకొని పెద్ద వేదికల మీద ఇలాంటి 2 పాటలు రాశాను. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, జైవీం శరణం గచ్చామి అని ఒక పదప్రయోగం చేశాను. ఈ ప్రపంచానికి ఇప్పుడు జైవీం ఒకటే మార్గదర్శనం. ఈ ప్రపంచానికి మరే సిద్ధాంతం ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు లేదు. సామ్యవాదం వెళ్ళిపోయింది, సోషలిజాలన్నీ పోతున్నాయి, ఫ్యూడలిజాలన్నీ పోతున్నాయి, నిజాలన్నీ సర్వనాశనం అయింది. ఇప్పుడు ఒకే ఒక్క నిజం ఏమో తెలుసా? అంబేద్కరిజం. పోరాటయుజం, అదే ఉద్యమయుజం, అదే విజ్ఞానిజం. ధన్యవాదాలు మిత్రులారా. మీ ఊరు తెప్పించి నాతో ఈ 4 మాటలు మాట్లాడించినందుకు అన్న ఏఎస్ఐ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే పిల్లలు తెల్లవారుజామునే పిల్లలు వేసేటట్టు చూడటం, అవసరమైతే ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం, లైబ్రరీని నిర్మాణం చేసుకోవడం, ఆ లైబ్రరీలో తెల్లవారుజామున పిల్లలను లేపుకొని చదివించగలిగేటువంటి ఒక కార్యకర్తను మనం పెట్టుకోవాలి. దానికి మహా అయితే ఒక 6,000 నుంచి 7,000 ఇస్తే ఆ పిల్లవాడికి ఉద్యోగం కల్పించిన వాడు అవుతాం. స్థానికంగా ఎవరో పిల్లవాడు ఉంటారు కదా ఇంటర్కి, ఆ పిల్లవాడు ఈవినింగ్ వీళ్ళందరికీ కూడా ఏమేమి నేర్పాలనేటువంటి కూడా ఒకటి మనం అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, 2 లేకపోతే క్రీడలు, 3 చదువుకు సంబంధించిన అంశాలని వీటన్నిటిని కానీ నేర్చుకుంటే మన గ్రామాలు, మన పల్లెలు, మన మాదిగ గూడాలు, మాదిగ మాల పల్లెలు మొత్తం కూడా పునర్వికాసం చెందుతుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ జాతి నిర్మాణం అయినా సరే సాంస్కృతిక పునరుజ్జీవన పునాదుల మీద నిర్మాణం అవుతుంది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చిన తర్వాతనే
రెనెసాన్స్ అంటాం ఇంగ్లీష్ లో దీన్ని. సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చిన తర్వాతనే ప్రపంచ యవనిక మీద స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. రూసో లాంటి వాళ్ళు మ్యాన్ ఈస్ బోర్న్ ఫ్రీ బట్ ఎవరీవేర్ హి ఈస్ ఇన్ చైన్స్ అని చెప్పగలిగారు. అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చారు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం మన ఊళ్ళో ఎందుకు రాకూడదు? ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం మన ఊళ్ళో ఎందుకు రాకూడదు చెప్పండి మిత్రులా. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం మన ఊళ్ళో మనందరం కూడా నిర్మాణం చేసుకుందాం. దాని ఓపెనింగ్ కి వీరైతే మళ్ళీ నన్ను ఒకసారి పిలుచుకోండి, నేను ఓపెనింగ్ క్లాస్ ఇస్తాను. నేను తప్పనిసరిగా మా శ్రీకాంత్ బ్రదర్తో కలిసి నేను వస్తాను. మా అన్న రత్నకుమార్ గారు కూడా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నారు. ఒకసారి గట్టిగా ఈ మూడు నిలబడేటువంటి చెప్పాలా? బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువై నిలిచిండే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే నాలుగు దిక్కులల్లో అంబేద్కరుడే నవ భారత నిర్మాత ఈ భాస్కరుడే నాలుగు దిక్కులల్లో అంబేద్కరుడే నవ భారత నిర్మాత ఈ భాస్కరుడే బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువై నిలిచిందే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే వెలివాడల తాను పుట్టి అవమానాలెన్నో చూసి ఆలోచన చేసినాడమ్మా జై భీమ్ అందరికీ ఓటునిచ్చి సమానతను చాటి చెప్పి పేదలకు రాజ్యమిచ్చెనమ్మా పేదలకు రాజ్యమిచ్చెనమ్మా ఆ మనువాదం మంటల్లో కాల్చేశాడు మనువాదం మంటల్లో కాల్చేశాడు మన పాలన మనకంటూ గర్జించాడు బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువై నిలిచిందే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే ఉన్నతంగా చదివినోడు ఉద్యమాలు చేసినోడు మార్పు కొరకు కదిలినాడమ్మా జై భీమ్ బడుగుల సంఖ్యలు దెంపి ఆత్మగౌరవాన్ని నింపి జ్ఞానాన్ని పంచినాడమ్మా జ్ఞానాన్ని పంచినాడమ్మా ఆ బుద్ధుని సిద్ధాంతం బోధించాడు బుద్ధుని సిద్ధాంతం బోధించాడు తూర్పున పొద్దయి ఉదయించాడు బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువై నిలిచిండే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే ఊరూరా అంబేద్కర్ చూపించే మన ఫ్యూచర్ ప్రగతి బాటలేసినాడమ్మా జై భీమ్ తన జీవితాన్ని ధారబోసి భారత్ ను నిర్మించి కొత్త చరిత రాసినాడమ్మా కొత్త చరిత రాసినాడమ్మా అంబేద్కర్ ఆశయాలు సాధించాలే అంబేద్కర్ ఆశయాలు సాధించాలే జై భీమని ప్రతి ఒక్కరు నినదించాలే బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువై నిలిచిందే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే కొందరివాడు కాదురా అంబేద్కరుడు మన బ్రతుకులన్నీ మార్చినట్టి గాడ్ ఫాదర్ మన అంబేద్కర్ కొందరివాడు కాదురా అంబేద్కరుడు మన అందరి బ్రతుకులు మార్చిన గాడ్ ఫాదర్ మన రోల్ మోడల్
జగమంతా వినపడట్టు జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జగతికే ఆదర్శం ఈ సమతా సూత్రం అసమానత స్పృశ్యత అడుగడుగున అనుభవించి మనిషిని మనిషిగా చూడని మనువాదం మర్మ మెరిగి అక్షర ఉరితాళ్ళు పేని అజ్ఞానం సంహరించి అక్షరమే ఆయుధమై జ్ఞాన జ్యోతిగా వెలిగి ఆ మను ధర్మం అంతానికి మరణ శాసనమును రాసి మనువాదుల పునాదులు పెకిలించిన మహనీయుడు కొందరివాడు కాదురా అంబేద్కరుడు మన బ్రతుకులన్నీ మార్చినట్టి గాడ్ ఫాదర్ మన అంబేద్కర్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జగతికే ఆదర్శం ఈ సమతా సూత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మేలు కోరి విద్య వైద్య ఉద్యోగ ఉపాధికై బాటలేసి సామాజిక రాజకీయ ఆర్థికంగా ఎదగాలని జనాభా ప్రతిపాదిక నా రిజర్వేషన్ కల్పించి ప్రపంచంలో పెద్దదైన రాజ్యాంగమునే రచించి అంధకార బ్రతుకుల్లో వెలుగులు నింపిన సూర్యుడు